గజముఖాసురుడు అన్నవాడు శ్రీహరి వ్యూహమధ్యై తన అంతకాలము దాపురించుదని గుర్తించినాడు. ఆయన మాట తప్పగా కుదురను ముచ్చియందున్న శివుడు ఉద్దేశించి, ప్రభు, శ్రీహరి ప్రభావమున నా జీవితము ముగించనున్నది. నా అనంతరము నా శిరస్సు త్రిలోక పూజ్యమన్నట్టు నా జీవితము ముగించినట్టు, నా అనంతరము నా శిరస్సు త్రిలోక పూజ్యమన్నట్టు నా చర్మమును నిరంతరము నీవు ధరించినట్టు అనుగ్రహించవలసింది అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశం చేశాడు. నందీశ్వరుడు అతని ఉదరమున నిలిచి శివునికి అందుండి విముక్తి కలిగించాడు. శివుడు గజముఖాసురుడు శిరమును చర్మమును తీసుకొని స్వాగతముడైనాడు. అక్కడ పార్వతీ భక్తరాము గురించి విని పరమానందముతో భక్తకు స్వాగతము పలుకుటకై అన్నహాసమునందున్న తనలో తాను ఉల్లాసిస్తూ నానాలంకారములు ప్రయత్నములతో తనకై వచ్చిన 4 పిండితో ఆ ఉల్లాసముతో పరధ్యానముగా ఒక ప్రతిమ చేసినది. అది చూడముచ్చటకైన బాలుడుగా కనిపించినది. దానికి ప్రాణ ప్రతిష్టాపన చేయాలనిపించింది. అంతకు పూర్వమే ఆమె తన తండ్రి పర్వతరాజు ద్వారా గణేశ మంత్రమును పొందింది. ఆ మంత్రముతో ఆ ప్రతిమకు ప్రాణ ప్రతిష్టాపన చేసింది. అదివ్యాసుందరుడు బాలుడిని వాటిక నుండి తన పనులకై లోనికి వెళ్ళింది. శివుడు తిరిగి వచ్చినాడు. వాటికనున్న బాలుడు అతనికి అభ్యంతరంలోనికి వెళ్ళనివ్వకుండా మందిరంలోనికి పోనివ్వకుండా నిలిచినాడు. తన మందిరంలో తనకే అటకాయింప శివుడు రౌద్రంతో ఆ బాలుని చిరచ్ఛేదము చేసి లోటుకెళ్ళినాడు. జరిగిన దానిని విని పార్వతి విలపించింది. శివుడిని చింతించిన వెంటనే తన వద్దనున్న గజముఖాసురుని శిరమును ఆ బాలునికి మందిరమును అతికించి ఆ శిరమునకు శాశ్వత ప్రాణము త్రిలోక పూజలను కలిగించాడు. గణేశుడు గజానుడైనాడు. శివపార్వతుల ముద్దులపతి అయినాడు. విగతజీవులైన గజముఖాసురుడు అనిత్యుడై మూషిక వాహనము వినాయకుని వాహనమై శాశ్వత స్థానము పొందాడు. గణేశుడు అగ్రపూజ్యుడు, ఆదిదేవుడు, విఘ్నేశ్వరుడు. కానీ ప్రకృత గజాననుని మాటేమిటి? ఈ గజానునికి ఆ స్థానము కలుగవలసింది ఉంది. శివుడు 2వ కుమారునిగా వెలిసిన కుమారస్వామి తనకు ఆ స్థానం కోరినాడు. శివుడు ఇరువురికి పోటీ పెట్టినాడు. మీలో ముల్లోకములోని పవిత్ర నది స్నానములు చేసి ముందుగా నా వద్దకు ఎవరు వచ్చేదో వారి ఆధిపత్యం లభిస్తుందన్నాడు. కుమారస్వామి చురుకుగా సులువుగా సాగి వెళ్ళినాడు. గజాననుడు మిగిలిపోయినాడు. త్రిలోకముల పవిత్ర నది స్నానములను ఫలదాయకము ఉపాయవర్తించినాడు. వినాయకుని బుద్ధి సూక్ష్మత ముగిసిపోయి పరమశివుని అట్టి ఫలదాయకము నారాయణ మంత్రమును అనుగ్రహించాడు. నారములు అనగా జాలములన్నీ నారాయణుని ఆధీనములు అనగా ఆ మంత్రాధీనములు మంత్ర ప్రభావమున ప్రతి తీర్థస్నానములకు కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షము కావచ్చాడు. వినాయకునికి ఆధిపత్యము లభించినది. గణేశుడు జ్ఞానస్వరూపి, అగ్రపూజ్యుడు, జగజ్ఞానుడు. ఈ విషయమును స్మరించిన చంద్రుడు వినాయకుని నింద రూపమునకు విరగబడి నవ్వాడు. చంద్రుడు మనసుకు సంకేతం. ఫలితముగా లోకమున చంద్రుడు అనుసరణీయుడైన అతడి మాన్యత నశించినది. అతడు నిందితుడైనాడు. అతడి పట్ల లోకము విడుదల వహించాడు. అనగా అతడికి చూడరాదు. చూసిన ఎడల అజ్ఞానంతో అతడు నిందితుడైనట్లే. లోకులకు జ్ఞానులకు నిందితులవుతారు, నిందలకు గురి అవుతారు. చంద్రునికి కలిగిన శాపములు లోకమున కూడా శాపమైనది. లోకులు చంద్రుని చూడకుండేటట్టు నీలాపనిందల మధ్య జీవితము సభ్యముగా సాగు ఎట్లా? చంద్రుడు జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపం చెందాడు. లోకులను ఈ శాపం నుండి విముక్తికై దేవదేవుని అర్పించినాడు. కరుణామయుడకు ఆ దేవుడు విముక్తికై ఉపాయము సూచించినాడు. భాద్రపద శుద్ధ చవితి నాడు తన పూజ చేసి లేదా కథను చెప్పుకొని అక్షంతలు శిరమున ధరించిన ఎడల నిష్కాలాంగ జీవితములు సాధ్యమవునని అనుగ్రహించినాడు. ఇది ఎల్లరికీ విధి అని వర్ణింపబడినది. దీనిలో ఏమరుపాటు ఎంతటి వారికైనా తగదని సామాంతక మాన్యోపాన్యము ద్వారా మరింత స్పష్టము చేయబడినది. ఒకనొక వినాయక చతుర్థి సందర్భమున శ్రీకృష్ణ పరమాత్మ పాలలో చంద్రబింబమును చూడుట సంభవించినది. దానికి నిష్ఫలితముగా ఆయన తప్పలేదు. చంద్రజిత్తునతడు సూర్యోపాసన చేసి సామాంతకమణిని సంపాదించినాడు. దినమున 8 బాలులకు బంగారు మీయగల మణి అది అంతటి శక్తివంతమైన పాణి. పరిపాలకుని వద్ద ఉంచదగిన ధర్మాత్ముడకు శ్రీకృష్ణుడు భావించినాడు. విషయము తెలిసిన శత్రుజిత్తునకు సూచించినాడు. అతనికి ఆ సూచన రుచింపలేదు. అనంతరం శత్రుజిత్తు తమ్ముడు ప్రసేనుడు విలాసముగా ఆ మణిని ధరించి వేటకై అడవికి వెళ్ళినాడు. అది అంతనికి నాశనహేతువైన ఆ మణిని చూచి
అని భ్రమించి సింహం ఒకటి అతడిని వెంటాడి చంపి మణిని నోట కలుచుకొని పోయింది. నిజము తెలియని చంద్రజిత్తు మణి ప్రభావంలో శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి అపహరించాడని అనుమానించి నిందాపలు చేశాడు. ఈ నిందాపను బాపునకు శ్రీకృష్ణుని కర్తవ్యమైనది. శ్రీకృష్ణుడు అడవిలో అన్వేషణ సాగించాడు. ఒక చోట ప్రసేనుని కలేభరము కనిపించింది. అంతటా కనిపించిన సింహపు గాలి జాడల వెంట సాగి వెళ్ళాడు. ఒక ప్రదేశమున సింహము బల్లుకము పోరాడిన జాడలు కనిపించాయి. శ్రీకృష్ణుడు బల్లుకపు గాలి జాడల వెంట వెళ్ళాడు. అది ఒక గుహలో వెళ్ళాయి. గుహలో ఒక బాలిక పడుకున్న ఉయ్యాల తొట్టికి మణి వేలాడబడి ఉన్నది. శ్రీకృష్ణుడు ఆ మణిని అందుకున్నాడు. ఇందులో భయంకరంగా అర్జుడు ఒక బల్లుకము అతడిపై పడింది. భీకర సమారం సాగింది. ఒక దినమున కాదు, 2 దినముల కాదు, 24 దినములు క్రమముగా బల్లుక మనము శక్తి క్షీణించబడినది. అది సామాన్య బల్లుకము కాదు. మహాభక్తుడు శక్తివంతమైన జాంబవంతుడు రామాయణ కాలము నాటి ఆ జాంబవంతుడు కర్మబంధములు విడిపాక నిలిచి ఉన్నాడని అజయుడతడు. ఎవరి వల్లనూ అతడు క్షీణంగున ప్రశ్న లేదు. ఒక శ్రీరామచంద్రుని వల్లనే సాధ్యమగును. ఈ విషయం తెలిసిన జాంబవంతుడు తాము ఇచ్చి దినములు పోరాడుచున్నది శ్రీరామచంద్రుడితోనేనని గుర్తించి స్తోత్రము చేయాలనిపించాడు. అది త్రేతాయుగము కదా, ఇది ద్వాపర యుగము కదా. ఆ అవతారంలో జాంబవంతుని సేవలకు ఇచ్చిన శ్రీరామచంద్రుడు ఒక వరం కోరుకోమనగా అతివేగంతో జాంబవంతుడు స్వయముగా శ్రీరామచంద్రునితో ద్వంద్వ యుద్ధమును కోరినాడు. అది శ్రీరామ కార్యము కాదు, కానప్పుడు నెరవేరలేదు. అవివేకంతో అతడు కోరిన కోరిక జాంబవంతుడు దీర్ఘకారణ బంధమైపు ఇప్పటికీ కర్మ పరిపక్వమైనది. నేటి రూపము ఆ ద్వంద్వ యుద్ధము సంఘటించినది. అవివేకము వైధుల్యనది. అహంకారము నశించినది. క్షీణము శిథిలమైనది. జీవితించి నశించి శ్రీకృష్ణ పరమాత్మ రూపమును తను అనుగ్రహించిన శ్రీరామచంద్రునకు ప్రాణమిగి ఆ మణిని దానితో పాటు తన కుమార్తె జాంబవంతిని తప్పగించి కర్మబంధ విముక్తి నొందాడు. జాంబవంతుడు శ్రీకృష్ణుడు మణిని తీసుకొని నగరమును వెళ్ళి పురాజాలకు గావించి జరిగిన యుద్ధము వివరించి నిందాబాలకున్న నిజము తెలియని శత్రుజిత్తు కూడా పశ్చాత్తాపం చెంది మణిని తన కుమార్తెకు సత్యభామ శ్రీకృష్ణునికిచ్చి వివాహము చేశాడు. ధర్మాత్ముడు శ్రీకృష్ణుడు మణిని నిరాకరించి సత్యభామను స్వీకరించాడు. వినాయక వ్రతము చేశాక చంద్రబింబమును చూడవలసిన జరుగు విపరీతమగు శుద్ధ చవితనాడు వినాయకుని యథాశక్తి పూజించి ఆ శామాంతకమణి కథము అనగా అందరి హితబోధను చెప్పుకొని గణేశ తత్వము పట్ల భక్తి వినయములతో శిరమున అక్షంతులు ధరించిన ఎడల చంద్ర దర్శనం చేసిన నిష్కారణ నిందభయం ఉండదని లోపలకు వరమించి అది మొదట మనకు శామాంతకమణిగా